హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి 4 కూడా 9 కూడా కడతామండి స్లాబ్ బయటికి. అది ఎలా కడతాం క్లియర్గా చూపిస్తాను. అలాగే మనం ఎందువల్ల కట్టలేదు అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తానండి. అలాగే ఈ బిల్డింగ్ మార్కింగ్ చేసామండి, సరిగ్గా అర్థం కాలేదు అన్నారండి. స్లాబ్ అయితే కట్టిన తర్వాత మనం మార్కింగ్ చేస్తాం, చూపిస్తాను. మళ్ళీ క్లియర్గా చూడాలని ఉంటే ఇంకా మనం లేట్ చేయకుండా ట్రాఫిక్లో గడిపోతామండి. ఇవన్నీ ముందు సున్నం కలుపుతున్నారు మస్తాకి అండి. ఇది చూడండి, మస్తాకి 28 గమ్ములు వేసుకోవాలండి. 900 అయితే చూడండి, అది 400 అయితే 18 గమ్ములు వేసుకోవాలండి. కట్టుబడి కానీ నేను చెప్తున్నాను, 900 కట్టుబడిది. చూడండి, కలిపేసాం, ఆల్రెడీ ఇసుక వేస్తాం. వీడియో తీసిన వల్ల మీకు చూపించలేదు. చూడండి, అలా తిరగత బాగా కలిసిందాక అలా వేసుకోవాలి. చూడండి, ఈలోపు మేము పరంగా ఓపి చేస్తామండి ఆ గోడకి. చూడండి, గోడ చూపిస్తాను, ఏ గోడ కడుతున్నామో క్లియర్గా చూపిస్తాను. చిన్న బెడ్రూమ్లో గడిపోతాం. బెడ్రూమ్లో 9 గోడ అండి. ఇదిగోండి, ఈ గోడ కడతాం. ఇదిగోండి, కన్నం కొట్టుకొని పరం చేసుకుంటాం. ఇదిగోండి, 9 గోడ కడతాం. ఈ బెడ్రూమ్ లోనే 4 గోడ ఒకటి 9 గోడ ఒకటి ఉండిపోయిందండి. ఫస్ట్ 9 వేస్తామండి. నిన్న మొన్న వీడియో చేయలేదండి, కుదరక. అది వాళ్ళు చేస్తున్నాం. చూడండి, మీకు ఈ స్లాబ్ అయితే కట్టిన తర్వాత మొత్తం ఇవన్నీ మార్కింగ్ చేస్తాం. క్లియర్గా ప్రతి గది కూడా చూపిస్తామండి. చూడండి, మేము పరంజి వేస్తామండి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ కన్నం కొట్టాం. ఆ కన్నంలోకి కర్ర ఎక్కిస్తాం. ఇప్పుడు మేము చూడండి, పరంజి మూవ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అటు ఎలా కడతామో మేమే కడతామండి. అదిగోండి, ఎక్కిస్తాం. తడికి ఉంది, అదృష్టం కొద్ది. చూడండి, సున్నంగా కలిపి నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు స్తంభాలకి జిగుబులు కొట్టేసి కట్టుబడి కడతామండి. చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఈ గోడ కడతాం. ఇలాగే గోడ ఇదండి. చూడండి, జిగుబులు కలిపేసుకుందాం. తాడు ఇలా కట్టుకోవాలండి స్తంభానికి. చూడండి, చెంపలు అంటారండి, ఇవి దవళ్ళు అంటారు. ఈ దవళ్ళు కరెక్ట్గా స్తంభం కూడా అలాగే పెట్టుకోవాలి. చూడండి, అదిగోండి స్తంభం గిట్ట కింద సంచులు వేయాలండి. ఇదిగోండి, కింద సంచులు వేస్తున్నాం. వేసిన తర్వాత మొదలెట్టాలండి, ఎందుకంటే ఆ పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా. చూడండి, ఈ 9 ఇప్పుడు ఇలా చేస్తాం, మొదలెడతామండి. చూడండి, గంటలు కొట్టుకోవాలి. గంట చుట్టూన్నా పర్లేదు, తాపితం కొట్టుకున్నా పర్లేదండి. చూడండి, క్లియర్గా ప్రతిది కూడా మీకు చూపిస్తుంటాను. చూడండి, పరంజి మనం వేసుకున్నాం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీకు పై ఎత్తులు కదా, రిస్క్ అవ్వకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆ తమ్మం కొట్టినట్టు ఈ తమ్మం కొట్టుకోవాలని చూపిస్తాను. ఇది కూడా చూడండి, అలా కొట్టుకోవాలి. చూడండి, క్లియర్గా ప్రతి చూపిస్తాను. ఏం మిరిగితే ఇంకా పైన వేసాడమే, పైన వేసి మొదలెట్టాలండి. ఇంకా అటుపక్క ఏం రావు కదా, ఇంకా గోడ కట్టేసుకోవడమే. చూడండి, అదిగోండి సున్నం వేస్తున్నాము. అదిగోండి సున్నం వేస్తాం, చదురుతాం. చూడండి, తాపితే అలా నీట్గా చదువుకోవాలండి. మనకు మధ్యలోని ఫ్లాట్గా రాకూడదండి, కొంచెం గొయ్యిగా రావాలి. ఎందుకంటే ఇటీవల రెప్పలు కలవాలి కదండి, అందుకే. చూడండి, మనం ఇంకా సున్నం వేస్తాం. ఇంకోండి, 2 మేతులు కడుతున్నారండి. చూడండి, సున్నం చదిరేసాం, వీటికి వేస్తున్నాం. చూడండి, అదిగోండి ఆ శివుని చోకలు, ఈ శివుని చోకలు. చూడండి, ఇలా పెట్టుకోవాలి. మనకి కంపల్సరీ జాయింట్ రాకుండా చూసుకోవాలండి. కింద ఇటు కట్టకు వచ్చింది అనుకోండి, పైన 30 కానీ ఇటుకి కానీ సూది కానీ పెట్టుకోవాలి. చూడండి, చూపిస్తాను. అదిగోండి, చూడండి, కరెక్ట్గా వేసినప్పుడు అలా చూసుకోవాలి. మనం ఇవ్వండి, చూసారా, అలా పర్ఫెక్ట్గా అలా కట్టుకోవాలండి.
మీకు ప్రతిది కూడా ఇంకా వాయిస్ చెప్తానండి. ప్రతి వీడియో కూడా చూడండి. పై ఎత్తు కట్టిన మొత్తం చాలా జాగ్రత్త కట్టుకోవాలి మనం, ఎందుకంటే రిస్క్ ఎక్కువ కదండి ఇది. అందుకే ప్రతిది కూడా మనం పని చేస్తున్నప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి దగ్గర కూడా తాడుకి మనం ఇబ్బంది పడకూడదు. తాడు కంపల్సరీ కట్టుకోవాలి. కర్రలకైనా తడుకుంటే మంచిది, తడుకోలేదు కర్రలు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. కర్రలకు అటు ఇటు ఊగుతాయి కదా. చూడండి ఆ వర్షం మొత్తం పేర్చింది మనం మీకు చూపిస్తాను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదా. చూడండి అయిపోయింది. ఇంకా ఇప్పుడు మాలేస్తాం, కానీ తాడు పర్ఫెక్ట్ గా పెట్టుకోలేండి మనం ప్రతి బెడ్ కూడా. చూడండి మబ్బుగా ఉంది, అందువల్ల క్లారిటీ రావట్లేదు. చూడండి పర్ఫెక్ట్ గా కూరుకోవాలి. చూడండి సొన్నేసి కూరుతాం, ఇది కూడా ఏటు కూరుకోవాలండి అటు బిట్టు కూడా, ఎందుకంటే మనం కూరింది మాత్రం ఉంటుందండి మధ్యలో సొన్నం, మామూలు చదిరేస్తే ఉండదు, ఎందుకంటే మధ్యలో గొడవలు వచ్చేది బట్టి. చూడండి సొన్నం పొడి పొడిగా ఉండకూడదండి, కొద్ది ముద్దుగా ఉండాలి, బాగా తడిగా కూడా ఉండకూడదు. చూడండి ఎందుకంటే కారిపోతుంటది, అలా ముద్దగా ఉండడంతో మనం పట్టుకుని కూడితప్పుడు బాగుంటది. అలా చదువుకొని 2వ చేస్తున్నామండి. ఇది ఎట్టినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఈ వర్షం ముక్కలు వేస్తున్నామండి మొత్తం. చూడండి అదిగోండి గిన్నె కానీ గమ్మెలు కానీ ఉందనుకోండి, అలా ఒకసారి వేటేస్తే మన ప్రతి ముక్కకి వంగక్కర్లేదండి, సింపుల్ గా చదివేసుకోవచ్చు. అలాగా చూడండి, అలాగా ఆంజమని ఎట్టుకొని నీట్ గా మనకి పని స్పీడ్గా అవుతుంది, మనకి ముక్కలు కూడా ఒకసారి ఖర్చు అయిపోతే ఈ లోపల మన ముక్కలు ఏరుకొచ్చండి పక్కన. చూడండి ముక్కలు పక్కన పెట్టుకుందాం అనుకో, మళ్ళీ పైన అయ్యిలోకి మనకి ఇంకా పని ఆడుతుంది, కింద ముక్కలు కూడా ఖాళీ అవుతాయి. చూడండి అదిగోండి అలా వేసుకోవాలి. నెక్స్ట్ పైన సూది కానీ రెస్పెక్ట్ కానీ వేసుకుంటే బాగుంటుంది. చూడండి అదిగోండి అయిపోయి ఈ లోపల కింద ముక్కలు వేసుకొని పైన సరిపోద్ది. చూడండి అలా చదువుకుంటే మనకి చదువుకున్నప్పుడు కూడా మనం చూసుకోవాలి, ఎందుకంటే రెప్పలు లేకుండా పెట్టేసామనుకో కిందకి పైకి స్టెప్ వస్తాయండి, చూసుకోలేదు. స్టెప్ రాకుండా అటుపక్క తాడుకు సరిపెట్టేసి ఇటుపక్క ఏమో కింద వరుస వేసాం కదా ఇంత కదా, ఆ వరుస మనం కరెక్ట్గా సరిపెట్టుకోవాలి. చూడండి కదా అలా పర్ఫెక్ట్గా పెట్టుకుంటేనే మనకు బాగుంటది. చూసుకోండి గ్యాప్ కిందకి మనం జాయింట్ కలాలండి, అటుపక్క తాడు కట్టేస్తాం బట్టి ఇటుపక్క మనం చూసుకోవాలి. ముఖం పోయి ముఖం మనం పెట్టకూడదు, కొద్దిగా కనిపించే ముక్కలు పెట్టుకోవాలి. చూడండి అలాగా అంతే. 2వ అయిపోయినట్టే సొన్న మీద సొన్న కూరుతాం. సొన్న వేస్తాం. ఇది 9 అంగుళాల గోడలని 2వ వరుస అండి. చూడండి సొన్న వాళ్ళకి వేసుకొని నీట్ గా కూరుకొని రావాలి. కంపల్సరీ జాయింట్ లోకి వెళ్ళాలండి. చూడండి ప్రతి జాయింట్ లో కూడా వెళ్ళాలి, ప్రతిదీ చూసుకోవాలి. సొన్న మాట కంపల్సరీ కూరాలండి, చేసిన కూడా చూసుకోవాలి. మనం అటే పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే బయట పక్క కదండి. సొన్న ఎత్తుకొని తెచ్చుకోండి, బాగా టైం వేస్ట్. లోపల ఎత్తుకొని ఎంత మనం చేసొచ్చు. చూడండి అలా కూరుకోవాలి పర్ఫెక్ట్ గా. సొన్నకు రాలేదండి ఒక మనిషి అయిపోయాడు మాకు, అందువల్ల సొన్న వచ్చింది. ఇప్పుడు ఇది కూరుకొని లైన్ చేస్తాం. చూడండి 3వ వరుస పెడతాం. ఇప్పుడు 2వ వరుస చూడండి చేస్తున్నాం. చూడండి ఇదిగోండి ఇది మొత్తం ఇటుక పెడతామండి, ఒకటి కూడా ముక్క పెట్టాం. ఒక వరుస ఇటుక అయితే ఒక వరుస ముక్క పెడతాం. అది వరకు పైనుంచి 3 వరుసల దాకా అండి పెట్టుకోవాలి, ఇంకా అక్కడి నుంచి పై ఎత్తులు కదా పెట్టుకోకూడదు. చూడండి ప్రతిది కూడా అలాగా అటుపక్క తాడుకి ఇటుపక్క కింద వరుస వేసాం కదండి, దాన్ని సరిపెట్టుకోవాలి. అలాగా చూడండి
పర్ఫెక్ట్ గా చూసుకోవాలి మనం. అలాగే అలాగా ఇస్తున్నప్పుడు కూడా మనిషి పర్ఫెక్ట్ గా వేయాలండి. ఎందుకంటే ఒకవేళ ఏం మిస్ అయినా సరే వాళ్ళ ఇబ్బంది కదండి, బయటలోకి వెళ్ళిపోతాయి. అందుకే అయితే గట్టం మాత్రం మనం అంతా వాడే ఆలోచించాలి. ఇదిగోని చూడండి, మనం 6 బిట్లు అయితే అయిపోతాయి. చూడండి అలా ఇట్టుకోవాలి మనం. చూడండి ఒక ఇటు కోసం ఎలా చూస్తున్నారు అది. అది ఎడితే అయిపోద్దని 3వ వరుస అండి ఇది. 9 అంగుళాలు 3వ వరుస. 4వ వరుస వేస్తాం చూడండి, సున్నం వేసి. సున్నం వేస్తున్నాం చూడండి. సున్నం మాత్రం కంపల్సరీ అండి, ముద్దగా ఉండదు మాలు మాత్రం. చూడండి ఇవ్వండి 3వ వరుస మీద సున్నం వేస్తాం చూడండి. ప్రతిది కూడా మీకు చెప్తూ ఉంటానండి నేను. ప్రతి వీడియో చెప్తాను, ప్రతి వరుస కూడా మీకు చూపిస్తూ ఉంటాను. నేను పని చేసిన కూడా మీకు చూపిస్తూ ఉంటానండి. చూడండి అంటే వీడియో తీసిన ఎవరు లేక నేను తీస్తున్నానండి. ఇంకా ఇవ్వండి చూడండి 3వ వరుస సున్నం చదివేసుకున్నాం. అదిగోండి వెనక చదివేసి మధ్యలో చదరాలి. ఇంటికి పెట్టేటప్పుడు చూడండి. అదిగోండి చూడండి, ఫస్ట్ ఎటేసిన ఇటుకు ఆ ఇటుకి తాడు లేపుతాం. ఎందుకంటే ఆ తాడు ఇటుకు మనం ప్రతిది కట్టుకొని రావాలి. పెట్టుకుంటాం. 4వ వరుస అండి ఇది. చూడండి గోడి పెడుతున్నాం. ఈ పక్క పాలి ఆ పక్క గోడి అండి. ఎందుకంటే ఓటం పెడతాం కదా, స్లాబ్ ఓటం. అందువల్ల ఓటం కొంచెం తేడా వస్తుంది. డౌన్ అయ్యి కొంచెం తగ్గుతుంది కదండి. ఇదండి చూడండి, ఈ పక్క పాలి ఈ పక్క గోడి. అదండి అలా ఇట్టుకొని రావాలి. 4వ వరుస అండి ఇది. 9 అంగుళాలని చూడండి. అదిగోండి 2 బెడ్లు పెడితే కంప్లీట్ అయిపోయినట్టే వరుస. 4వ వరుస. ఇంకో బెడ్ పెట్టాలి. చూడండి ఇటుపక్క పాలి, అటుపక్క మాత్రం గోడి అండి. చూడండి సారి అదిగోండి క్లియర్ గా. అదిగోండి ఇదిగోండి అదే అండి. ఇదేమో పాలి, ఏమో గోడి. చూసారు కదండి. వాటర్ కంపుతాకండి. ఇది వాటర్ కవర్ అవుద్ది. సున్నం వేస్తాం. సున్నం వేసి పూడుతాం. చూడండి 5వ వరుస వేస్తాం. 9 అంగుళాలది. చూడండి సున్నం కూరుతున్నాం. 5వ వరుసలో సున్నం చదువుతామండి. చదివేసి ఈ బెడ్ పెట్టుకుని వస్తాం. చూడండి 5వ వరుస పెడుతున్నామండి. తాళ్ళు లేపుకోవాలి. చూడండి వీడియో చూపించినట్టు సేమ్ అటుపక్క పెట్టాం, ఇటుపక్క పెడుతున్నాం. మనకి మనం సున్నం మాత్రం పర్ఫెక్ట్ గా చదువుకుంటే మనం కరెక్ట్ గా తాడు ఇటుకి కరెక్ట్ గా మనకి ఇటుకోసం వస్తుంది. అలాగే పేర్చుకోవాలి. వీడియో చూపించినట్టే సేమ్ ఒక బెడ్ పెడితే అయిపోద్దండి. చూడండి ఇది పాలి వేసాము, కింద గోడి వేసాము కదా. 2 గోడీలు ఇప్పుడు వేయకూడదండి. 2 పాలు వేయించుకొని కంప్లీట్ అండి ఇది. 5వ వరుస సున్నం కూరుతున్నాం. చూడండి సున్నం వేసుకొని కూరుతాం. వేసుకొని కూరుతాం. కంపల్సరీ కూరుకోవాలండి. వేసుకొని కూరుకోవాలి. తర్వాత 6వ వరుస పెడతామండి. 6వ వరుస అక్కడ ఇంటికి వెళ్ళి పెట్టుకుని వచ్చేస్తాం తాడుకి. చూడండి 5వ వరుస సర్దేసేస్తున్నాం. 6వ వరుస పెడుతున్నాం. చూడండి కరెక్ట్ తాడుకి అలా లేపుకోవాలి. చూడండి తల ఇటు పెట్టి పెట్టుకోవాలండి. చూడండి ఇటు వేసేసాం. 6వ వరుస అండి ఇది. ఇప్పుడు ఆ మధ్యలో గ్యాప్ ఉంచుతామండి. మనకి ఎయిర్ పైపులు అండి అవి. మనకి సీలింగ్ చేయించుకుంటాం కదా, ఇటు రాకుండా చూడండి అలాగా. చూడండి సార్ దాంట్లో పైప్ పెడతాం. మనం ఓ పైప్ పెడతాం, అటు కూడా పైప్ పెడతాం. పైపులో ఖాళీ ఉంచుతామండి. అది చూడండి.
ఇది 6వ వరుస సొంగ వేసేస్తున్నాం. ఊగిరేస్తే మనకి గోడ కంప్లీట్ అయిపోయిందంటే స్లాబ్ అయితే కట్టిస్తున్నట్టే. దగ్గర పైప్ తో వచ్చిందండి. ఆ పైపు ఖాళీ ఉంచేస్తాం. కాలుతో చూసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు పైన మనం ఎప్పుడైనా నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే మనకి గట్టిగా ఉండాలి కదండి. అందుకే నీరు కంపల్సరీ వేసుకోవాలి. 9 ఎప్పుడు 4 వర్షాలకు ఒకసారి వేసుకున్నా పర్లేదు. చూడండి, ఈ పక్క కూడా వేస్తాం, ఆ పక్క వేస్తాం. చూడండి, అద్దం ఒకసారి అడిగేసి ఈ కూడా వేస్తాం. సరిపోతే తీసుకోవాలి. లేకుండా మన బియ్యం దాని మీద కదా కూర్చుంటది. 9 బియ్యం. సో కొంతమంది 9 వేస్తారు, అడిగి వేస్తారండి. అది ముందు చెప్తుంది. స్లాబ్ లో మీకు చెప్తూ ఉంటుంది ప్రతిదీ. నేను స్లాబ్ కూడా వేస్తామండి. చూడండి, చూపిస్తాను. చూడండి, మొత్తం కూడా అది పక్క నీళ్ళు వేస్తాం, ఈ పక్క నీళ్ళు వేయాలి. చూడండి, అది ఏంటంటే ఇదిగో చొట్ట వస్తుంది కదా, అక్కడ వేసాం. అది కట్టతో ఉంటుంది కదా, ఇప్పుడు కట్టకు వస్తుంది. సున్నం వేస్తాం. చూడండి, అవునైతే అలా పోయడం నీట్గా. చూడండి, అలా పర్ఫెక్ట్ గా మనం చేసుకోవాలి. డౌన్ అయితే సున్నం వేసుకోవాలి. అటు పక్క 2 వర్షం బాండింగ్ కడుతుంది. చక్కర వేస్తాం కదా, చూడండి. అంతే. చూడండి, ఆ పక్క అనిగిస్తాం. ఇంకొండి ఈ పక్క పద్ద అనిగిస్తాం. ఇదిగోండి, చూడండి, అడుగు బాండింగ్ కట్టాం. ఈ పక్క ఆ పక్క పెట్టాలి. ఇదిగోండి, లోపల కడతాం. 3 వర్షాలు పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, 3 వర్షాలు కడితే కరెక్ట్ సరిపోద్ది. చూడండి, ఏటీసీ లోపక్క తుడిచేస్తాం. చివరి పెట్టాలి. తుడిచేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. కంపల్సరీ పై ఎత్తులు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం బియ్యం చెక్కలు కొడతాం కదా, చెక్కలు కొట్టడం మాత్రం మనకి ఇటుకలు కలుతాయండి. కొట్టిన వల్ల పెట్టిన వల్ల ఏంటంటే మీకు కూడా బలంగా దిగుతుంది, మనకు బాగుంటది. 4 అంగుళాలకి అయితే ఇది జిగురుగా ఉంటుంది, పర్లేదు. 9 అంగుళాలు కూడా అటు ఇటు కంపల్సరీ పెట్టుకోవాలి. మేకి వెళ్ళాలి కదండి, చెక్క కొడతారు దానికి. మరి అక్కడి నుంచే కదండి సెంటరింగ్ బలంగా కట్టుకోవాలి. చూడండి, గోడ అయిపోయినట్టే. అటుపక్క చూసేస్తున్నాం, పక్క చూసేస్తే చెట్టు ఖాళీ ఎందుకు చూసి చూడండి. వచ్చిందని పైపు గొట్టం పెట్టలేదు. 9 కూడా అయిపోయినట్టే. చుట్టే 9 కూడా కంప్లీట్. చూడండి, ఒక పక్క చూస్తుంటే పైన కూడా చూసుకొని వేసుకోవడం ఏమి ఉండదు. కానీ వాటర్ 3 రోజులు చేసిన ఇప్పుడు సెంటరింగ్ మనం దిగేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆరాలి కదండి, వాటరింగ్ ఉండాలి. మళ్ళీ సెంటరింగ్ కొట్టిన తర్వాత 20 రోజుల దాకా మళ్ళీ వాటరింగ్ ఉండదు. లోపక్క ఓన్లీ స్లాబ్ మీద ఉంటుంది. అది కూడా తెలుస్తాం. కంప్లీట్ అయింది గోడ. చూడండి, ఇదిగోండి కంప్లీట్ అండి. పరంజి తీసేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మనం 4 గోడ కడతాం. 2 ఈ గోడ కడతాం. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. చూడండి, అయిపోయింది మొత్తం. ఇదంతా అయిపోయింది. కొంచెం బిల్డింగ్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి, అది అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు తెలియదే ఉందండి. వీడియో పెడతాను. కంప్లీట్ అయిపోయింది. జాగ్రత్తగా తీసేస్తాం తడికి. ఇది దీన్ని మోపు చేస్తాం సున్నం కలుపుకొని. చూడండి, ఇది కూడా వీడియో పెడతానండి. చూడండి, వీడియో చూపిస్తాను. పరంజి మోపు చేసాం. ఇటుపక్క గడించింది, అటుపక్క మెట్ ల్యాండింగ్ వేస్తాం తడికి. ఇప్పుడు జిగుమలు కొడతాం. చూడండి, జిగుమలు కొడతాం. ఇవన్నీ కలుపుకుందాం. అలా కలుపుకొని కొట్టుకొని ఎందుకలాగే సేమ్. చూడండి, 2 తంబలు కొట్టాం కానీ అలా కొట్టుకోవాలి. జిగుమలు అంటే చూడండి 4 మట్టుగా కొట్టుకోవాలి. మన 4 కూడా కడతాం. చూడండి, ఈ వీడియోలు చూపించినట్టు కొట్టుకొని అలా బాగుంటుంది. మ్యాప్ పడిపోతూ ఉంటుంది. అక్కడ వేసారు వర్షం మీద. సున్నం వేసి ఇటుకలు పెడతాం. చూడండి, సున్నం వేస్తున్నాం.
ఇటు వేస్తాం చూడండి, పర్ఫెక్ట్ గా వేసుకోవాలి. అలాగా అలా చూడండి, చిన్న గొయ్యి కింద పెట్టుకోవాలి మనం. అలా పెట్టుకోవాలి గొయ్యి కింద. చూడండి, అది అలా పెట్టుకోవాలి. అలాగే పెద్ద గొయ్యి పెట్టేయగలరు. లైట్ గా ఓన్లీ చెంపలు తెగేస్తాం ఆల్రెడీ. చూడండి, కరెక్ట్ ఇటుకెట్టి ఆ ఇటుక పారికి మనం తాళ్ళు లేపుకోవాలి. ఇదిగోండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడండి. గోడ కింద వస్తుంది, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటాం కదా సున్నం ఇటుకలకి. అదే అలా పెట్టుకుని రావాలి. చూడండి, ఇట్లా తాడు పారికి పెట్టుకుని రావాలండి. ఒక పాతికి ఎక్స్ట్రా ఏం పర్లేదు, కానీ తక్కువ అయితే మరి సున్నం వేసుకుని లేపుకోండి. సున్నం అలా పెట్టుకోవాలి పర్ఫెక్ట్ గా. లాస్ట్ ఒక కేపు మొక్క వస్తే ఒక కేపు ఇటుక వస్తుంది, అది 2 మొక్క వస్తే నెక్స్ట్ ఇటుక వస్తుంది. చూసుకుని అలా పెట్టుకొని జాయింట్ కూరుకోవడం అయిపోయినట్టు. ఈ వరుస 2వ వరుస వేస్తాం. జాయింట్ కూరిస్తున్న తర్వాత చూడండి, సున్నం చూసారు ఎంత జిగురుగా ఉందో. జిగురుగా ఉండాలండి సున్నం. మీకు ఆల్రెడీ ఎందుకు చెప్పాను కదా, ఎందుకు సున్నం కలిపించిన చూపించలేదు మీకు. ఇది అలా చెప్పాను కదా. బస్తాకి 18 గంటలు వేసుకోవాలి. చూడండి, అలాగా పెద్ద గమ్మలు అనుకోండి 8 వేసుకొని సరిపోతుంది అరబస్తాకి. అదే చిన్న గమ్మలు మాత్రం అయితే 9 వేసుకోవచ్చు. గమ్మలు కూడా సైజులు ఉంటాయి, అందుకోసం చెప్తున్నాను. 2వ వరుస వేస్తున్నాం. ఇటుక పెడతాం. ఆల్రెడీ కింద ఇటుక పెట్టాం బట్టి ముక్క పెడతాం కదా, సగం ముక్క. చూడండి, అదే ముక్క పెట్టాం. తాళ్ళు లేపు చూడండి, ఇలా లేపుకొని సున్నం అయితే వేస్తే మొత్తం చివరి దాకా. చూడండి, అక్కడ ముక్క పెట్టాం కదా ఎండకాల ఇటుక పెట్టాం. సేమ్ ఇలాగే కట్టుకోవాలి. ప్రతి వరుస కూడా మనం చూసుకోవాలి, కంగారు పడకూడదు. పై ఎత్తురు కదా మనం కడుతుంది. చూడండి, అదే అలా పెట్టుకోవాలి పర్ఫెక్ట్ గా. కింద పైన కూడా చూసుకోవాలి. పైన తాడు కదా, కింద ఏమో కింద రెప్పలు కలాలి చూసుకోండి. చూడండి, ఆ జాయింట్ లో మాత్రం ముక్క పడుతుంది. చూడండి, కంపల్సరీ మనకి మొత్తం జాయింట్ రాకూడదండి, ఖాళీ ఉండాలి. సున్నం కూరుని ఖాళీ. చూడండి, 3వ శాతం జాయింట్ కూరేసి ఇవాళ చూడండి, ఇక్కడ 3వ వరుస ఇటుకేసి కింద అలా ముక్క ఎట్టంగా చూపించాం కదా, తాడు కరెక్ట్ పెట్టుకోవాలి. కింద రప్పు కలిసిందే చూసుకోవాలి మనం కంపల్సరీ. చూడండి, అది అలాగా వేసుకొని పర్ఫెక్ట్ గా. చూడండి, ఇంకోటి ఎడతా అయిపోద్ది. 3 వరుస మొత్తం పెట్టుకుని వస్తే ఈ లోపల దాన్ని కూరేసుకుంటే అది కంప్లీట్ అయిపోద్ది. మనం పర్ఫెక్ట్ గా రావాలండి. సున్నంకి మొత్తం కంపల్సరీ ఖాళీ ఉండాలి. చూడండి, అలా కూరుకొని నీట్ గా జాయింట్ లో మాత్రం వెళ్ళాలి. 4 అంగుళాలు మాత్రం సున్నం పలసగా ఉండాలండి, ఎందుకంటే మరి కిందకి వెళ్ళాలి కదా, కిందకి వెళ్ళాలి బట్టి. చూడండి, ఇవ్వండి అలాగా 4వ వరుస వేస్తాం. చూడండి, అది కూడా చూపిస్తాను, ప్రతి వర్షం చూపిస్తాను. ఎవరు కొత్తగా నేర్చుకోవాలి కదా, ఇది కంపల్సరీ బాగా పడుతుంది. చూడండి, అలాగా వేసుకోవాలి. 4వ వరుసలో సున్నం వేస్తున్నాం. ఇటుక బెడ్లు పెడతాం. ఆల్రెడీ కింద మనం ఇటుక పెట్టాం కదా, ముక్క పెట్టి ఇటుక బెడ్ పెడతాం. అక్కడ ఇటుక బెడ్ పెడతాం. చూడండి, అది కూడా చూపిస్తాను మీకు. అటుపక్క ఇటుక పెట్టేసాం. చూడండి, ఇటుక పెట్టుకుని వచ్చాక తాళ్ళు వేపేసాం ఆల్రెడీ. ఇటుపక్క ముక్క పెడతా ఉన్నాం కదా, ఇలా పెట్టుకోవాలి ముక్క. చూడండి, కంపల్సరీ పై ఎత్తు చాలా జాగ్రత్తగా కట్టాలండి, కంగారు పడకూడదు. ఎందుకంటే మనం పైన ఉన్నాం కదా, అందుకే కింద ఎత్తులు కూడా మనం జాగ్రత్తగా కట్టాలి. కంగారు కట్టామనుకోండి గోడలో అటుపక్క ఇటుపక్క వెళ్ళిపోతే మనం తెలియకుంటే అవి తోకలు పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ఇది స్తంభానికి మనం తాడని చేస్తున్నాం బట్టి. చూడండి, అది జాయింట్ కూరుకోవాలి. 4వ వరుస కూరుతామండి. ఇది 5వ వరుస వేస్తాం. 4 అంగుళాలు పెట్టి ఇంకా స్పీడ్ గా ఇచ్చండి మనకి. అదే 9 అంగుళాలు అయితే కొంచెం లేట్ అవుద్ది, ఎందుకంటే 2 పక్కల జాయింట్ కూరాలి కదా. 5వ వరుస మనం లైన్ చేస్తున్నాం. చూడండి, సున్నం మొత్తం వేసి మనం ఇటుక బెడ్లు ఎట్టాలి. కింద ఆల్రెడీ ముక్క ఎత్తమని ఇటుక బెడ్ ఎడతాలి. చూడండి, అలాగే పర్ఫెక్ట్ గా సున్నం వేసుకోవాలి. కొంచెం గొయ్యి కింద మాత్రం ఉండాలండి.
చూడండి సున్నం కూడా పాడుతూ ఉండాలి. ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ ముక్క పెడతాం, ఇక్కడ వీటికి పెడతాం. చూడండి వీటికి పెట్టి తాళైనా వేసుకోవాలి. కరెక్ట్ బాగా ఎత్తుకోవాలి. అక్కడ ముక్క చెప్పాను కదా, ముక్క ఎత్తలేదు కూడా ఇటు పెట్టుకొచ్చారు. అన్ని తాడుగా పెట్టాలి. ప్రతి కూడా చూడండి ముక్క ఎడిసి ఆల్రెడీ ఎడిసి ఇటు పెట్టుకొచ్చారు. చూడండి బాగా ముక్క పడింది. అక్కడ ముక్క పడాల్సింది. జాయింట్ కూరేస్తాం. చూసారా జిగురు ఎలా ఉందో. మనం కట్టుబడి కూడా మనం గంటస్తో వాడుకోవాలి. అలా ఉంటుంది కట్టుబడి. యాక్టింగ్ అంతా మీడియం వాడింది వాళ్ళకి చూసుకోండి. అలాగే సున్నం వేసేస్తున్నాం. ఇది 6 అవర్స్ వేస్తున్నామండి సున్నం. మనం 6 అవర్స్ పెడతాం. ఇక్కడ చూడండి ముక్కని ఇటు పెడతాం. ఇవ్వండి మనం ఇటు వేస్తున్నాం. ఇటు పెట్టి చూడండి ముక్క ఎట్టడానికి ముక్క ఇట్టాం కింద ఇటు పెట్టాం కదా. ఇది 6 అవర్స్ చూసుకోండి. అలా పర్ఫెక్ట్ గా రావాలి మనకి. జాయింట్లు ఎగ్ జాయింట్లు రాకూడదండి. జాయింట్ ఏదైనా జాయింట్ రాకూడదు. స్ట్రైట్ గా సెంటర్ కరెక్ట్ మన జాయింట్ రావాలి. ఇటు పెట్టా చూడండి 6 అవర్స్ అయితే 7 అవర్స్ వేస్తాను. నేను చూడండి చూపిస్తాను. 6 అవర్స్ సున్నం చదువుతాం కదా, అలాగే కూరుకోవాలి. ఇవ్వండి ఇది 7వ వరుస చూసారు కదండి. చూడండి 7వ వరుస ఎక్కిసినట్టే ఇంకో బెడ్ ఎక్కి ముక్క కడితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇది 8 వరుసలు పడుతుందండి. ఎందుకంటే 9 అంగుళాలు ఆల్రెడీ మనం కింద 2 వరుసలు వేస్తాం. అందువల్ల మనకు అది 6 వరుసలు పడుతుంది. ఇది 8 వరుసలో జాయింట్ కూరుతాం. ఇలా కూరుకోవాలి. అమ్మం పక్క మాత్రం పర్ఫెక్ట్ గా కూరుకోవాలండి. ఎందుకంటే మనకి జాయింట్లు వచ్చేస్తాయి, విడిపోతాయి. కంపల్సరీ ఇలా ఉండాలి. ఇలా కూరుకోవాలండి. ఇప్పుడు 8వ వరుస అండి. లాస్ట్ 5వ వరుస ఉంది. ఇప్పుడు చూడండి ఇది 8వ వరుస. చూడండి లాస్ట్ 5వ వరుస అండి ఇది. చూడండి పెట్టుకుని వస్తున్నాం. జాయింట్ కంపల్సరీ చూసుకోవాలి. అలాగే మనం తాడు కూడా చూసుకోవాలండి. చూడండి పైకి సున్నం తోముతో బట్టి మనకు ఒక 5 డౌన్ పెట్టుకోవాలి. సున్నం 5 చూపిస్తాను. ఇవాళ 5 డౌన్ పెట్టుకున్నా పర్లేదు, కానీ తాడు మొత్తం పర్ఫెక్ట్ గా ఉండాలి. పైన మనం సున్నం తోముతం బట్టి అందుకే అది ఉంచుతున్నాం. జాయింట్ గా మనం చూసుకోవాలి. పర్ఫెక్ట్ గా రావాలి. అలాగే వీడియో చూపించినట్టు సేమ్ ఇటుకలు వేసినప్పుడు కూడా మనం జాగ్రత్త చూసుకో. 5 అవర్స్ అంతా కొంచెం ఇబ్బందిగా అయితే మొత్తం గమ్మితో పెట్టించుకోవాలి. ఎందుకంటే పైకి వచ్చినా కొంచెం భయం ఉంటది కదా. పొరపాటున ఏమైనా జారిందంటే వాడంతా పడిపోవచ్చు. దగ్గర ఉంటే తడిటి కదా కొంచెం మీడియం ఉండి కట్టుకోవాలి. పైతులు కూడా కదా జాగ్రత్త కూరుకోవాలి. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి చూపిస్తాను. 4 బట్టి అయిపోయిందండి. కరెక్ట్ గా గంటలో అయిపోయినట్టు ఇది గోడ. కానీ మీకు ఆధార్ తీసాను బట్టి సింపుల్ చెప్తాను. వీడియో పెద్ద అవ్వకూడదని మీకు ప్రతిదీ కూడా క్లియర్ గా చూపిస్తూ ఉంటాను. చెప్పాను కదండి, నన్ను ఫాలో చేయండి. ఇంకోసారి మీకు 2 రోజులకి కానీ 3 రోజులకి కానీ ఒక వీడియో పెడతానండి. చూస్తూ ఉండండి. ఎందుకంటే నేనే తీయాలి కాబట్టి. ఇవన్నీ వాళ్ళు పాండింగ్ కడతాం. స్తంభం వల్ల చూడండి చూపిస్తాను. స్తంభం కడతాం ఎక్కేసే స్తంభం వల్ల వాళ్ళు పాండింగ్ కడతాం. నేను చెప్పిన 3 వరుసలు ఎత్తాలనేసి 3 వరుసలు పెట్టాము అనుకో మనం చెక్కలు వేసేస్తాం కదా. అందుకోసం చూడండి క్లారిటీ రాసినది. ఎందుకంటే మబ్బు వేసింది నేను ఇక్కడ వర్షం పడితే సూచనలు ఉండొచ్చు. అందుకోసం క్లారిటీ సరిగ్గా రాసినది. చూడండి మనం వర్షం వచ్చినప్పుడు పై సంచులు వేసుకోవాలంటే బెస్ట్. ఎందుకంటే ముచ్చట కట్టాం
బల్ల నిన్న పెట్టామండి, అందుకే పాండింగ్ అవుతుంది దానికి. అయిపోయింది ఇవి వరకు చూసేస్తాం. కంప్లీట్ అయిపోయినట్టే మనకి. ఇంకా మనకి గోడ కంప్లీట్, ఇంకా స్లాబ్ అయితే మొత్తం గోడలన్నీ అయిపోయినట్టు అండి. చూపిస్తాం దగ్గరికి వెళ్ళి చూడండి. కంప్లీట్ అయిపోయింది, మొత్తం గోడలన్నీ కలిసినట్టే చూడండి. ఫస్ట్ ఎదురు నుంచి చూపిస్తాను. అదంతా ఇక మొత్తం కంప్లీట్ స్లాబ్ సిద్ధం చేస్తాం. కంప్లీట్ అయిపోయినట్టే స్లాబ్ అలా దిగేసేసి ఇంకా 3 రోజులు ఫుల్ వాటరింగ్ చేసేసి కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి, కష్టపడి తీసినందుకు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.